తాగుబోతున్న విషయం వాళ్ళు తెలియకూడదు. మా అక్క కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. పెళ్లి చూపుల్లో అబ్బాయిలు పాట పాడమంటారు. ఏ పాట పాడతావు? పదర పదర పదరా మనకుండు తాగితే షాపులు బందురా. పదర పదర మనకుండు తాగితే షాపులు బందురా. పదర 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 బారులో బిల్లు బదుడు కదరా. మన వంశం ఏంటి? ఉల్లి వంశం. ఏ వంశం? మన ఉల్లిల వంశం. ఉల్లిల వంశం కాదురా, ఉల్లి వంశం. ఉల్లి వంశం గురించి పాడాలి. ఏది మన వంశం గురించి ఒక పాట అందుకో. అరే ఉల్లిపాయ కోసి నువ్వు మందులో నంచుకుంటే మస్తుకుంటది. ఉల్లిపాయ వేయకుండా కూర వండి తింటే నోరు సప్పగుంటది. ఉల్లో తల్లో రావే మల్లో పెల్లో నా పెళ్ళి. ఉల్లి గురించి పాడావు, ఆ క్వార్టర్ గేటర్ వచ్చిందంటే ప్రాణం తీస్తా. లేదు నా మ్యాటర్ ముందుకు పోతాడి. తీసుకొడతా. మనదే వంశం. ఉల్లిలో ఉల్లి వంశం. అక్క ఎవరొచ్చారు? నీ ఉల్లి తమ్ముడిని వచ్చా. అరే అరే నా అదృష్టం ఏంటి, నా ముద్దుల తమ్ముడు వచ్చాడు. ముద్దుల తమ్ముడు వచ్చాడు. నాన్న నరేష్ ఎవరొచ్చారా చూడరా. ఏ ఉల్లి అల్లుడు. ఏంటక్క మార్కెట్ లో ఉల్లి రేట్లు పెరిగాయి కానీ ఈడు మాత్రం ఎదగట్లేదు. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్మాయిని పిలిపించే. తీసుకురావడం ఏంటి, ఇక్కడే ఉంది మీ కళ్ళ ముందు. ఏది ఉల్లి గడ్డ? ఆ గడ్డ కనబడాలంటే పాయ 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 విడదీయాలి కదా తమ్ముడు. ఏదో సార్ విడదిద్దాం ఉండు. రే ఎలా ఉందిరా అమ్మాయి? నా ఉల్లి గడ్డ లెక్క నున్నగున్నాయి డాడీ. అబ్బాయికి అమ్మాయి నచ్చిందో లేదో అడుగు. అమ్మాయి నచ్చిందో లేదరా చెప్పరా అల్లుడు. నా ఉల్లి చెబుతున్నది నేను ప్రేమించానని. నా ఉల్లి అంటున్నది నీకు మనసిచ్చానని. అరే తల్లి చెప్పక చెల్లి చెప్పక ఉల్లే చెబుతుంది నిన్నే ప్రేమించానని, నీకే మనసిచ్చానని. పెళ్లి చేసుకునే ముందు అందరూ చెప్పే మాటలు ఇవే. అంటే ఏంటక్క పెళ్లి తర్వాత నా కొడుకు బాగా చూసుకోలేడా? చూసుకుంటాడో లేదో చెప్పమని చెప్పు, ఒట్టేయమని చెప్పు. అరే ఒట్టేసి చెప్పరా. నా ఉల్లి మీద ఒట్టేసి చెప్పేయనా నిన్ను ఎన్నడు విడిపోనని. నా గడ్డ మీద ఒట్టేసి చెప్పేయనా నిన్ను వీడని జత నీవై. చూసావా అక్క, మా వాడు పెళ్లి తర్వాత కూడా ప్రాణంగా చూసుకుంటాడు. అబ్బాయికి అమ్మాయి నచ్చిందో లేదో అడిగావు, కానీ అమ్మాయికి అబ్బాయి నచ్చేది లేదో అడిగావా? ఉల్లి బాబు నచ్చాడో లేదో చెప్పు, మా తమ్ముడు అడుగుతున్నాడు. చెప్పే ఈ బుల్లిని పట్టుకు వదలనన్నది చూడరన మనసు. తను తినుకుంటే మనసుకెంత బాధో నాకు తెలుసు. నరను ఆపగలనా తిని తినక ఉండగలనా. ఉల్లి మీద ఉన్న ప్రేమ అదుపు చేయతగునా. మన సంబంధం ఉల్లి ఉల్లి వెల్లుల్లిపై పేస్ట్ లా కలిసిపోయింది. ఇంకా లాభం లేదు. కట్న కానుకలు విషయం వచ్చేద్దాం. అడుగు బాబు. డబ్బు అవేం అక్కర్లేదు, కాకపోతే కట్నం కింద 40 కేజీలు ఉల్లిపాయలు కావాలి. రైతు బజార్కి వెళ్ళి లైన్ లో నించో. రైతు బజార్కి వెళ్ళి లైన్ లో నిల్చున్నా రోజుకి 1 కిలో ఇస్తాను. నేను వెళ్తే అరకిలో చేతిలో పెడుతున్నాడు చిన్నపిల్లడు చెప్పి. నీకు కార్లు కావాలను ఇస్తావు, ఇల్లు కావాలను ఇస్తావు, కట్టే కోడి 40 కేజీలు. మేము ఉల్లి ఎక్కడ నుండి తేవాలి బావయ్య? సరే సర్లే అవన్నీ కాదులే కానీ ఒక 20 కేజీలు సర్దండి. 20 కేజీలు హాస్టల్ మొత్తం అమ్మ హక్క పెళ్లి చేయాలమ్మా. నేను అన్నా మరి నీకు తింటానమ్మా నేను. నాకు 4 ఆడపిల్లలు, ఒక్కొక్క ఆడపిల్లకి ఆడపడుచు కట్నం కింద 1 కేజీ ఉల్లిపాయలు ఇవ్వాలి. 4 కేజీలు 4 కిడ్నీలు అమ్మినా కానీ దొరకవు. ఆ రోజుల్లో ఉల్లిపాయకి ఘాట్ ఎక్కువ, ఈ రోజుల్లో ఉల్లిపాయకి రేట్ ఎక్కువ. అక్క నువ్వు ఆ ఉల్లిగాన్ని లవ్ చేయలేదు.
మనకున్న కోట్లాది రూపాయలు పోయినా పర్వాలేదమ్మా. ఉల్లి బాబుతోనే నీ పెళ్లి. సరే తాంబూలాలు మార్చుకుందారండి. ఈ ఆనంద సమయాల్లో మన వంశపాట తెలుసుగా, తెలుసు. పాడుకో. చేతుల సంచి పట్టుకొని కూరగాయలు కొనాపు, ఉల్లి రేటు చూడాపో, కళ్ళల్లో నీళ్ళేతిది పొటవు రేటు దాటి పాయరో. ఈ ఉల్లి రేటు చికెను మటను చిన్న పాయరు. ఈ ఉల్లి రేటు ఉల్లిరో ఉల్లిరో నన్నగం చేసిందిరు. ఉల్లిరో ఉల్లిరో నా ఒళ్ళంతా తిరిగిందిరు. అర్జెంట్గా తాళి కట్టాలి మా మద్దలు కోగా. నువ్వు ఉల్లి అంటూ వాళ్ళు ఉల్లి అమ్మా. ఈ ఉల్లి అల్లుడి కోసం ఎంత ఉల్లి ఇస్తానన్నావు? 20 కేజీలు. కరెక్ట్ గా చెప్పండి. 20 కేజీలు ఉంటుందా? 20 కేజీలు ఉంది మావయ్య. కాదు, 20 గ్రాములు తగ్గింది. అంటే సంచి బరువు కూడా ఉల్లిపాయలు కలిపేశారా మీరు? క్యాన్సిల్. మంగళసూత్రం పట్టుకెళ్ళిపోతున్నాను. 20 కేజీలు ఉల్లిపాయలు తెచ్చినాక కనపడి క్యాన్సిల్. ఉల్లో నా ఉల్లి, ఓ ఉల్లో నా ఉల్లి. ఈ ఉల్లితోనే ప్రేమ పుట్టింది, ఈ ఉల్లితోనే పెళ్లి కుదిరింది, ఈ ఉల్లితోనే ఊసులాడాను, ఈ ఉల్లితోనే పీటలెక్కాను, ఈ ఉల్లితోనే లొల్లి పుట్టిందా, ఈ ఉల్లితో నా పెళ్లి ఆగిందా. ఓ ఉల్లో पुष्पा पुष्पराज नाम छोटा लेकिन साउंड बहुत बड़ा एटे ఇప్పుడు మచ్చా నాము చోటే సౌండ్ చోటే మచ్చా. ఎవరు అమ్మాయ? అదే మచ్చా, 1000 రూపాయలు ఇస్తే నీకు చూడలేదు. ఆ అమ్మాయి 1000 రూపాయలు ఇస్తే చూసింది కాబట్టి ఓ 10,000 ఇస్తా. పెద్ద పూజ ఏమన్నా అవుద్దు కనుక్కో. ఇది చూడు ఎలా ఉందో. తప్ప ఉండదే. ఆ నోట్లో దుంచి థు, థు, థు. ఇప్పుడు చూడు కరెక్ట్గా ఉండదే. కరెక్ట్ ఉన్నది కదా. పుష్ప మన కొత్తగా పెళ్ళైంది కదా, మీ ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటున్నారండి? నీ చీర కలర్ ఏంటి? ఎరుపు. అదే అనుకుంటున్నారు నన్ను. మన జంట ఇంత చూడముచ్చటగా ఉంది కదా, జడ్జెస్ ఏమనుకుంటున్నారు? నీ చీర కలర్ ఏంటి? ఎరుపు. అదే అనుకుంటున్నారు. ఇదంతా చూస్తున్నాం కదా, మమ్మల్ని ఎవరుకుంటారు? మిమ్మల్ని మధ్యలో అనుకుంటారు సార్. జడ్జెస్ మనకు పిల్లలు ఎప్పుడు అని అడుగుతున్నారండి. కుషిబు గారు ఎవరినో కానీ కనీసం మీ చేతిలో పెడతా. అడిగింది ఆవిడ కాదు, శివాజీ గారు. ఆహా, అది చెప్పు ముందు. అడిగింది మనిద్దరికి పిల్లలా, మనిద్దరికి పిల్లలా? ఏమండి, ఆఫీస్కి వెళ్తున్నారు కదా, వచ్చినప్పుడు హల్వా మల్లెపూలు అన్ని తీసుకురండి. ముద్దొచ్చేస్తున్నావే నువ్వైతే. ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కాదు. ఈ తొక్కలాడికే ఉన్నాడా మొగుడు? ఏమండి, ఏంది? అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళండి. ముందు బాత్రూమ్కి వెళ్ళాలి నేను. ఒకసారి రండి. మరేమో మీరు వచ్చేటప్పుడు మల్లెపూలు హల్వా తీసుకొస్తారా? అయ్యా కాఫీ తాగే. అయ్యో కొడుకా లేస్తలేరా? ఎందుకు లేవాడే? పట్టుకో. ఎట్లా చచ్చిపోయినా? గట్టిగా పో. ఇంకొకటి చెప్పాలి రామా. ఏడికిరా? నాయన చచ్చిపోయినట్టనే. మిమ్మల్ని ఓ పెద్ద దత్తత తీసుకున్నాడు. ఇదిగో అడ్రస్, జాగ్రత్తగా వెళ్ళండి. ఏమయ్యా? ఎవరు? ఇది ఇల్లు నాదే. ఇప్పుడు నువ్వే గుడిసెలో ఉంటున్నావు కదా. అవును. అసలు నీకు ఏముందని మమ్మల్ని దత్తత తీసుకున్నావురా? మంచి మనసుంది. ఆ మనసు తీసి గుడిసెలో పెట్టుకో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నాకు ఆకలి అవుతుంది. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నాన్న ఏం చేస్తున్నావు? పొయ్యి అంటే ఇస్తున్నా నాన్న. గ్యాస్ బండ కూడా లేదు. అసలు నీకేముందని మమ్మల్ని దత్తత తీసుకున్నావురా? మంచి మనసుంది కదా. ఈరోజు
రోజు అన్ని బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ. అన్నయ్య బర్త్డే ఒక కేకు లేదు ఏం లేదు. సేమే చేస్తా నాకు కేకు కొనే డబ్బులు లేవు, మమ్మల్ని దత్త తీసుకున్నావు ఎందుకురా? ఎవరన్నారా నేను దత్త తీసుకోమని? బాగా అడుగుతున్నా, తలపో టీ పెడతాను. రండి ఎక్కండి. రే నీకేమైనా మెంటలా పిల్లాట్లాడతావు? కారు సీన్ కూడా ఉంది. ఏమైంది? మా ఆయన చిన్న మెగదడు కాస్త పక్కకు జరిగిపోయింది. అప్పటి నుంచి నా కారు ఉంది, నేను డ్రైవర్ ని అని ఫీల్ అయిపోతున్నాడు. ఎక్కువ బెల్ట్ పెట్టుకో. ఆయ్. ఫస్ట్ టైం ఎక్కేవా? బెల్ట్ అటికేసి ఉంటుంది. టిఫిన్ చేశారని మీరు? నేను చేయను, అవసరం లేదు, నాకు ఉద్యోగం లేదని తొందరపాని. నేను టిఫిన్ చేయలేదని టిఫిన్ చేస్తాను, బ్రేక్ వేస్తున్నాను. పదండి టిఫిన్ చేద్దాం. చెప్తానండి. ఏంటిది? పూరి అండి. ఎలా ఉన్నారు పూరి? కారు మీద చట్నీ ఏమండి నా కోసం ఏదో గిఫ్ట్ కొంటానన్నారు, కొన్నారా? ఈ రింగ్ నీకోసమే కొన్నాను. ఎవరా నామంచ కిందరు ఇక్కడ కుర్చేసి కూర్చోలా పోయావా? మీకు కాల్ పట్టుకుంటూ వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఏమండి తలుపు తీయండి. ఎవర్రా ఏమండి అంటుంది? కొంపలు తగలడిపోయి మా ఆవిడ ఇప్పుడు వచ్చింది ఇట్రా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీ